కేంద్రంలో ఉన్న నెంబర్స్ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అనూహ్యంగా రాష్ట్రంలో ఇలాంటి ఫలితాలు నెక్ టు నెక్ ఫలితాలు వస్తే అది అని భావించారు. కానీ అది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య నెక్ టు నెక్ ఫైట్ దిశగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఉన్నారు. అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ జనసేన నాయకులు ఉన్నారు. మొదటగా జీవీఎల్ గారి దగ్గరికి వెళ్తాను. జీవీఎల్ గారు, ఫస్ట్ ఇండియాకి సంబంధించిన డెవలప్మెంట్స్ భారతదేశంలో జరుగుతున్న డెవలప్మెంట్స్కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని అంటే అక్కడ రకరకాల కారణాలు విశ్లేషించడానికి కనిపిస్తున్నాయి. భారతదేశం అంతా వెలిగిపోతుంది, అంత పాజిటివ్గా ఉంది. అప్కే బాద్ 400 పార్ అని చెప్పని అన్నారు. 400 పోయి 230కి బీజేపీ పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి కారణాలేంటి? నమస్కారం రజనీకాంత్ గారు, మీరు బొలిశెట్టి గారికి అలాగే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. 241 ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న సంఖ్య ఆశించిన సంఖ్య కంటే చాలా తక్కువ. కానీ కూటమి 291 సీట్లతో కూటమి ఆధిక్యంలో ఉండటం ఇది కూడా ఒక చారిత్రాత్మక ఫలితమే. ఎందుకంటే 400 లక్షంతో మేము పనిచేసాం కాబట్టి 291 వస్తే అది విజయం కాకుండా పోదు. మూడవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లేదా ఈ రకంగా మెజారిటీ సాధించడం 52 సంవత్సరాల తర్వాత జరిగింది ఈ దేశంలో. సో కాబట్టి నరేంద్ర మోదీ గారి విజయం కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి విజయం కూడా చారిత్రాత్మక విజయమే. కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి వచ్చినటువంటి ప్రజా తీర్పు ఏదైతే ఉన్నదో ఎన్డీఏ కూటమికి టీడీపీ నాయకత్వంలో ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ కూటమికి ఒక కనీవిని ఎరుగని తీర్పుని రాష్ట్ర ప్రజలు ఇచ్చిన కారణంగా మీకు జాతీయ స్థాయిలో విజయం అంత పెద్దగా కనిపించకపోవచ్చు. వాస్తవానికి ఇది చారిత్రాత్మక విజయం. అలాగే ఓట్ల శాతం కూడా బీజేపీ ఓట్ల శాతం దేశవ్యాప్తంగా 303 నుంచి 230కి పడిపోతున్నారంటే 70 స్థానాలు మీరు దేశంలో కోల్పోయారంటే ఇది పాజిటివా నెగిటివా? అంటే అనేక పరిస్థితులపై విశ్లేషణ ఖచ్చితంగా మేము పార్టీ సీట్లన్నీ పెంచుకోవాలని పోటీ చేసాం తప్పితే ఎవరు తగ్గించుకోవాలని అనుకోరు. కానీ తగ్గినా కూడా ప్రభుత్వం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఇక్కడ ఏర్పాటు అవుతుంది అన్నది ఒక శుభ సూచకం. మన రాష్ట్రంలో చూసినట్లయితే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇక్కడ 15 సంవత్సరాలు వరుసగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయం సాధించడం ఒక అనూహ్యమైనటువంటి విజయం. కొన్ని రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన కారణంగా ఈ పరిస్థితి ఎదుర్కొన్నాం. ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో ఆశించిన ఫలితాలు రాని కారణంగా ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో చూస్తే మధ్యప్రదేశ్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, మరి గుజరాత్లో కానివ్వండి 100% దాదాపుగా ఫలితాలు సాధించాం ఈ రాష్ట్రాల్లో. 2019లో లాగానే 2-3 రాష్ట్రాల్లో మరి ప్రతికూల ఫలితాలు వచ్చిన కారణంగా ఓవరాల్ సంఖ్య తగ్గినప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రజాదరణ కూడా ఓట్ల శాతంలో కనుక మీరు చూసినట్లయితే గతంలో కంటే పెరిగింది 2019లో కంటే. సో కాబట్టి సీట్లు తగ్గినప్పటికీ కూడా మరోసారి మరోమారు మోదీ సర్కార్ అన్న నినాదం మరి ఖచ్చితంగా మరి కార్యరూపం దాలుస్తోంది. దానికి చంద్రబాబు నాయుడు మీతో ఉంచుకోవడానికి ప్యాంపరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్యాంపరింగ్ చేస్తారా? ట్యాంపరింగా అడిగిన ఇవ్వాలి అంటే రాష్ట్రానికి ఆయన సొంత ప్యాంపరింగ్ కాదు. రాష్ట్రానికి అడిగితే చేయాలి. పోలవరం డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వాలి. ప్రత్యేక హోదా అడిగితే ఇదివరకు ఇట్లా తూచంటే కుదరదు ఇవ్వాలి. లేకపోతే వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు ఏవైతే రావాల్సినవి అవి ఇవ్వాలి. ఇవన్నీ అడిగితే బై డిఫాల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వాలి. ఇదివరకు ఇట్లా ఢిల్లీలో కూర్చోబెడితే కుదరదు. ఇలాంటివన్నీ ఉంటాయి కదా. రజనీకాంత్ గారు వాళ్ళు ఇద్దరు చాలా అనుభవం కలిగిన నాయకులు. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు, మరి మొదటిసారి ముఖ్యమంత్రి కావటం లేదు. కానీ మొదటిసారి అనూహ్యమైన విజయంతో ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇందాక మీ కామెంట్స్ వింటున్నాను, ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ ప్రతిపక్ష ప్రెషర్స్. ఆయనకు అటువంటి ప్రతిపక్షాల నుంచి ఎటువంటి ప్రెషర్ ప్రతిపక్షమే లేనప్పుడు మరి అలాగే సొంత పార్టీలో లేదు కాదు. ఖచ్చితంగా ఆయన ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరతారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో కూడా
జగన్మోహన్ రెడ్డి మా ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా, వైసీపీ భాగస్వామి కాకపోయినా పూర్తి స్థాయి సహకారం ప్రభుత్వానికి అందించింది. ఈ ప్రభుత్వానికి కూడా అందిస్తుంది. వారు అనుభవం కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ రాష్ట్రానికి ఏ విధంగా మరి అనుభవాన్ని రంగరించి ప్రత్యేక హోదా ఏమైనా వస్తుందా? చర్చించుకుంటారు. రూల్స్ మార్చుకొని ప్రత్యేక హోదా ఏమైనా వదులుతారా ఆంధ్రప్రదేశ్ కోసం? రజనీకాంత్ గారు, వారి మధ్య ఏ చర్చలు జరుగుతాయి? రాష్ట్రానికి అనూహ్యమైనటువంటి మేము అనేక సార్లు చెప్పాం. మీరు పెద్దగా దానికి మాకు క్రెడిట్ ఇవ్వలేదు, కానీ మీకు అనేక సందర్భాల్లో చెప్పాం. రాష్ట్రానికి విశేషమైనటువంటి సహకారం కేంద్రం గత 10 సంవత్సరాల్లో అందించింది. మరి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే అంశాలపై మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే చంద్రబాబు నాయుడు గారు మా కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే అంశాలు, సాధ్యమైనటువంటి అన్ని విషయాల్లో పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది. ఈ విషయాన్ని మేము వారి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా చెప్పాం. ఇది ఉమ్మడి మేనిఫెస్టో కానప్పటికీ ఆ విషయం కూడా చెప్పాం. మా పూర్తి స్థాయి సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉంటుందని ముందే చెప్పాం. సో కాబట్టి సాధ్యాసాధ్యాలన్నిటిపై చర్చించి ఒక పరస్పర సహకార వాతావరణంలో జరుగుతుంది తప్పితే ఎక్కడ మరి ఎటువంటి ఘర్షణ జరిగేటువంటి అవకాశం కానీ, ఆస్కారం కానీ లేదు.